వీక్షకులందరికీ నమస్కారం. 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి కూడా. ఈ అసెంబ్లీ ఎన్నికలే గనక లేకుంటే ఈ యుద్ధం మొదలైన 40 రోజుల్లో భారతదేశంలో డీజిల్, పెట్రోల్ ధరలు సామాన్యుల్ని, మధ్యతరగతి వారిని మెలిపెట్టేవి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర యుద్ధం మొదలైన తర్వాత 56% పెరిగినా కూడా భారతదేశంలో పెట్రోల్, డీజిల్ మీద ₹1 కూడా సామాన్యుడి మీద భారమేల. ఇండస్ట్రియల్ డీజిల్ మీద ₹35 పెంచారు, ప్రీమియం పెట్రోల్ మీద పెంచారు, కానీ సామాన్యులు ఉపయోగించే డీజిల్, పెట్రోల్ మాత్రం పెంచలేదు. దీనికి ప్రధాన కారణం 4 రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు. ఇక డీజిల్ మీద 1 లీటర్కి ₹19, పెట్రోల్ మీద ₹35 నష్టంతో అమ్ముతూ ఉన్నాము అనే విషయాన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎక్సైజ్ డ్యూటీ మొత్తాన్ని పూర్తిగా రద్దు చేసినా కూడా ప్రతిరోజు ప్రభుత్వ రంగ సంస్థలు బీపీ, హెచ్పి, ఐఓసి ఈ 3 ప్రధాన కంపెనీలు ప్రతిరోజు ₹7,500 కోట్ల నష్టాన్ని భరిస్తున్నాయి. ఇక ఎప్పుడైతే 4 రాష్ట్రాల్లో ఎన్నికలు మే 2వ తేదీ పూర్తిగా అయిపోతాయో ఆ అర్ధరాత్రి నుంచి బాధుడు మొదలవుతుంది. డీజిల్ మీద కనీసం ₹20, పెట్రోల్ మీద కనీసం ₹35 పెంచితే నో లాసు నో ప్రాఫిట్లో ఆ కంపెనీలు సేల్స్ చేయగలుగుతాయి. ఇక గడిచిన 40 రోజులుగా ఈ 3 ఆయిల్ కంపెనీలు దాదాపుగా ₹160,000 కోట్ల నష్టాలను మూటగట్టుకున్నాయి. ఆ నష్టాలు కూడా గుంజుతాము అంటే మాత్రం డీజిల్ ధర లీటర్ ₹160, పెట్రోల్ ధర లీటర్ ₹200 చేరే అవకాశం ఉంది. మే 2వ తేదీ ఎన్నికలు పూర్తిగా అయిపోగానే, ఆ ఓటింగ్ అయిపోయిన సాయంత్రం అర్ధరాత్రి నుంచే లీటర్ డీజిల్ మీద ₹10, లీటర్ పెట్రోల్ మీద ₹15 తప్పనిసరిగా పెంచే అవకాశం ఉంది. అప్పటి వరకు మే 2వ తేదీ అంటే పెద్దగా ఎక్కువ రోజులు కూడా లేదు. అప్పటి వరకు మాత్రం ఈ ధరలు కొనసాగే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఎన్నికలు పూర్తవుతాయో ఇక ఎమ్మటే బాధుడు మొదలవుతుంది. గ్యాస్ ధర కూడా పెద్ద ఎత్తున పెంచుతారు. అందులో ఎలాంటి అనుమానాలకు తావులేదు. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా క్రూడ్ ఆయిల్ $100 దాటిపోయింది. అమెరికా ఇరాన్ యుద్ధం 2వ దశకి చేరింది. హార్ముజ్ జలసంధిని అమెరికా స్వాధీనం చేసుకోబోతా ఉంది. ఇక మరొకసారి సంధి ప్రయత్నాలు మరో 2 రోజుల్లో ప్రారంభం కాబోతున్నా అవి ఫలిస్తాయనే గ్యారెంటీ లేదు. ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ప్రస్తుతం ఉన్న ధర నుంచి మరో 50% పెరిగే అవకాశాలు ఉన్నాయి. 1 బ్యారెల్ క్రూడ్ ఆయిల్ $150 దాటిపోయే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే భారతదేశంలో లీటర్ పెట్రోల్ 250, లీటర్ డీజిల్ ₹200 చేరే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అమెరికా ఈరోజు ఒక కీలక ప్రకటన చేయబోతా ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన ప్రకటన చేసిన తర్వాత హార్ముజ్ జలసంధిని విడిపిస్తాడా, చిక్కుకున్న నౌకల్ని సాఫీగా అక్కడి నుంచి బయటికి పంపిస్తారా లేదా అనే దాని మీద క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.